ఏ పార్టీ కండువా మార్చినట్టు ఈ గ్యాప్లో పేరు మార్చుకున్నావా ఏంటి? ముందు నీ ఫోన్ ఎత్తాను చూడు, అందుకు సంతోషించవయ్యా నువ్వు. ఇక్కడ ఎంపీ ఇక్కడ. బసవరాజు, కోతికి కొబ్బరి చెప్ప దొరికినట్టు ఎగిరెగిరి పడుతున్నావు కదా. ఏదో ఒకరోజు నీ జుట్టు నా చేతికి దొరకపోదు. నిన్ను. ఆ బసవరాజు సంగతి తర్వాత, ముందు మన కూతురు పరిస్థితి ఏంటో చూడండి. ఏమైందే? ఏమైందని అంత నింపాదిగా అడుగుతున్నారేంటండి? ఆ తులసికి ఎమ్మెల్యే టికెట్ వచ్చిందని తెలిసినప్పటి నుంచి కనిష్క తలుపు తీయట్లేదు, గదిలో నుంచి బయటికి రావట్లేదు. అదేంటి, నేనేదో ఫ్రెండ్స్తో కలిసి బయటికెళ్ళిందనుకుంటున్నాను. పదా చూద్దాం. రండి. అమ్మా కనిష్క, కనిష్క, అమ్మా కనిష్క, తలుపు తీయమ్మా. అమ్మ కనిష్క, తలుపు తీయమ్మా. కనిష్క, కనిష్క, తలుపు తీయవే. అమ్మా కనిష్క, రేయ్ ఇలా రారా. అయ్యగారు, తలుపు బద్దలు కొట్టు. రేయ్ అలా సుతారంగా ఏంట్రా, గట్టిగా నెట్టు. కనిష్క, ఎందుకలా తలుపులు విరక్కొడతారు? నేనే తీసేదాన్ని కదా. ఎంత పిలిచినా డోర్ ఓపెన్ చేయవేంటమ్మా? నువ్వేమైనా చేసుకుంటావేమోనని నేనెంత భయపడ్డానో తెలుసా? నేనేం చేసుకుంటానమ్మా, రెస్ట్ తీసుకుని రెడీ అవుతున్నాను అంతే. సరే కాని ఎక్కడికమ్మా రెడీ అవుతున్నావు? తులసికి ఎమ్మెల్యే టికెట్ కన్ఫర్మ్ అయిందంట కదా, అభినందించడానికి వెళ్తున్నాను. దాన్ని నువ్వు అభినందించడం ఏంటమ్మా? అది నీ శత్రువు, మర్చిపోయావా? శత్రువుని అభినందించకూడదని రూల్ ఏమైనా ఉందా నాన్న? సరేనమ్మా, తులసి గురించి వదిలే. మొన్న బసవరాజుగాడు ఫోన్ చేసి ఎంత చీప్గా హేళన చేశాడో నువ్వు విన్నావుగా? గుర్తుంది నాన్న. మరి అలాంటి బసవరాజుగాడి ఇంట్లోకి మళ్ళీ నువ్వెందుకమ్మా అడుగుపెట్టడం? నేను వెళ్లేది నాకు అక్కరికి రాని బసవరాజు కోసము, లేదా నాకు అవసరం లేని తులసి కోసమూ కాదు నాన్న, సిద్ధు కోసం. సిద్ధు కోసమే నేను ఆ ఇంటికి వెళ్తున్నాను. దాన్ని అభినందించి సిద్ధుని ఆనందపరుస్తాను. ఇది మనకు అర్థం కాదు, చెప్తే వినదు. పద. తులసి, టికెట్ తీసుకుని ఎలక్షన్స్ లో గెలిచేసి ఎమ్మెల్యే సీట్లో కూర్చుందాం అనుకుంటున్నావేమో. నెవర్. ఇప్పుడే నువ్వు నాకు కొరకరాని కొయ్యలా తయారయ్యావు. రేపు పొరపాటున ఎమ్మెల్యే అయిపోతే గనక బసవరాజు నీకు సలాం కొడతాడు, సిద్ధు నీకు గులాం అవుతాడు. అప్పుడు నేను ఒంటరిగా పిచ్చిదాన్నే రోడ్ల మీద తిరగాలి. నువ్వు చస్తే తప్ప నా సిద్ధు నాకు దక్కడు. అందుకే నువ్వు ఎమ్మెల్యే కుర్చీ ఎక్కడానికి ముందే నన్ను మోర్చరీ వెనక్కించబోతున్నాను. తులసి, ఇవాల్టి ఈ అభినందన సభే నీ ఆఖరి సభ. बोलो भाई, क्या बोला? बोलता हूं. ఎన్నాచే? లైన్లో నుంచోండి. ఫార్మ్ ఏ సింగిల్ లైన్ ప్లీజ్. వీళ్ళని రౌడీలు అనుకుంటున్నావా, స్కూల్ పిల్లలు అనుకుంటున్నావా? ఏసేయాలా?
కర్మ, వీడి చావు ఇక్కడ రాసి పెట్టుంది, అందుకే ఇక్కడికి వచ్చి వచ్చాడు. నా జానును వేసేస్తావా? నా జానునే వేసేస్తావా? వీడు మనకంటే డేంజర్ లాగా ఉన్నాడు కదరా. ఈవిడ నాకు భార్య మాత్రమే కాదు, నా ప్రాణం, నా పంచ ప్రాణాలు నా జానులోనే ఉన్నాయి. గోవాలో మిస్ అయింది. ఇప్పుడెక్కడుందో తెలీదు, కానీ ఖచ్చితంగా ఎక్కడో ఉంది. మీరు తను ఎక్కడుందో జస్ట్ అడ్రస్ కనుక్కొని చెప్పినా చాలు. ఎంతసేపు సార్? ఎక్కడున్నా సరే పట్టుకొస్తాం, మీకు అప్పగిస్తాం. నా జాను నాకు కావాలి, కానీ తనకి ఎలాంటి ఇబ్బంది కలగకూడదు. తన చిటికిన వేలుకు కూడా చిన్న గీత కూడా పడకూడదు. సరే సార్. పిఏ, ఏయ్, మనీ ఇవ్వు. తీసుకో. ఓమ్మో, అది జస్ట్ అడ్వాన్స్ మాత్రమే. నా జాను ఆచూకీ కనిపెట్టిన వాళ్ళకి కళలో కూడా ఎక్స్పెక్ట్ చేయనంత అమౌంట్ నజరానాగా ఇస్తాను. ఓకే సార్. ఒక్క క్షణం కూడా టైం వేస్ట్ చేయకుండా నా జాను కోసం వెతకండి. అవుట్. చెత్తను కూడా తీసుకెళ్లి పడేయండి. అవుట్. జాను, నీ కోసం ఈ సిటీ, ఈ రాష్ట్రం మాత్రమే కాదు, ఈ దేశం మొత్తం వెతికించి నిన్ను పట్టుకుంటాను. వీడి క్రిమినల్ బ్రెయిన్ జన్మలో మారడు.